హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చాలా బాగుండాలి ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియో చూడండి ఫ్రెండ్స్. మీ ఒక లైకే మాకు చాలా ఛానల్ గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఈరోజు ముసలి కోతి అనే కథ చెప్పుకుందాం. చాలా చిన్న కథ. నర్మదా నది ఒడ్డున ఓ సేబు పండు చెట్టు ఉండేది. ఆ చెట్టు పైన ఒక కోతి నివసిస్తూ ఉండేది. నర్మదా నది లోపల ఉన్న ఒక చిన్న దీవిలో ఒక ముసలి తన భార్యతో కాపురం చేస్తూ ఉండేది. ముసలి ప్రతిరోజు సాయంకాలం నది ఒడ్డుకు వచ్చి ఇసుక తెన్నులపైన హాయిగా పడుకొని రాత్రి కాగానే తన ఇంటికి వెళ్ళిపోయేది. కొంతకాలానికి కోతి ముసలి ఆప్తమిత్రులయ్యాయి. ఇద్దరూ సాయంకాలం కబుర్లు చెప్పుకుంటూ హాయిగా కాలం గడుతూ ఉండేవి. కోతి ఉంటున్న చెట్టుకి పండ్లు కాసాయి. కోతి ప్రతిరోజు 2 పండ్లను తన మిత్రుడికి ఇచ్చేవి. అవి చాలా రుచికరంగా ఉండేవి. ఒకరోజు ముసలి, మిత్రమా, నీవు నాకు ఇస్తున్న పండ్లు చాలా రుచికరంగా ఉన్నాయి. ఆ పండ్లు నా భార్యకి ఇవ్వాలని. కోతి, అదేం మహాభాగ్యం అని కొన్ని పండ్లు తెచ్చి ఇచ్చింది. ముసలి ఆ పండ్లు తీసుకెళ్ళి తన భార్యకి ఇచ్చింది. ఆమె వాటిని తిని, పండ్లు చాలా రుచికరంగా ఉన్నాయి, మీకు ఎవరిచ్చారు అని అడిగింది. నది ఒడ్డున ఉన్న చెట్టు మీద ఒక కోతి నివసిస్తూ ఉంది. ఆ కోతి నేను ఆప్తమిత్రులను, అతను ఇచ్చాడని ముసలి చెప్పింది. అయితే ఆ కోతి ఈ పండ్లు ప్రతినిత్యము తింటూ ఉంటుంది కదా. ఆ కోతి గుండెకాయ ఈ పండ్ల రసంతో నిండి ఉంటుంది. నాకు ఆ కోతి గుండెకాయ కావాలి అని అడిగింది ముసలి భార్య. ముసలికి ఆశ్చర్యం వేసింది. ఇద్దరం ప్రాణస్నేహితులం కదా, అతడికి ద్రోహం ఎలా తలపెట్టను అని తన భార్యతో చెప్పాడు. కానీ ఆమె మొండిపట్టు పట్టింది. నాకు ఆ కోతి గుండెకాయ తెచ్చివ్వకపోతే నేను నా పుట్టింటికి వెళ్ళిపోతాను అని బెదిరించింది. ముసలికి మరొక మార్గం కనిపించలేదు. సరే, తీసుకొస్తానని మాట ఇచ్చాడు. మరుసటి రోజు సాయంకాలం కోతిని కలుసుకుని, మిత్రమా, నా భార్య నీవు ఇచ్చిన పండ్లను తిని చాలా సంతోషించింది. నిన్ను మా ఇంటికి ఆహ్వానించి ఒక పూట విందు భోజనం పెట్టాలని ఉంది. నీవు రేపు మా ఇంటికి రావాలి అని కోరింది. నాకు రావడానికి ఏమీ అభ్యంతరం లేదు, కానీ నాకు ఈత రాదు. నీ ద్వీపానికి ఎలా రావడం అని అడిగింది కోతి. ఇదేమీ సమస్య కాదు, నీవు నా వీపు మీద కూర్చో, నేను తీసుకువెళ్తాను అంది. మరుసటి రోజు కోతి ముసలి వీపుపై ఎక్కి ప్రయాణమైంది. నది మధ్యకు చేరుకున్నారు. ముసలి తన మిత్రుడికి తాను జయిపోతున్న మోసం గురించి చెప్పాలని అనుకుంది. ముసలి కన్నీరు కారుస్తూ తన భార్య కోరికను తెలిపింది. కోతికి గుండె ఆగినట్టయింది. కోతి కంగారు పడకుండా అపాయం నుండి తప్పించుకునే ఉపాయం ఆలోచించింది. ముసలితో, మిత్రమా, ఎందుకు అంత కంగారు? నాకు 2 గుండెకాయలున్నాయి. ఒక దానిని చెట్టులో రహస్యంగా దాచి ఉంచాను. దానిని నీకు ఇస్తాను. నీ సమస్య తీరుతుంది, నా ప్రాణము దక్కుతుంది అని కోతి చెప్పింది. ముసలి చాలా సంతోషించింది. అలాగైతే మనం నది ఒడ్డుకు వెళ్ళి ఆ గుండెకాయని తీసుకువద్దాం అని చెప్పింది. ముసలి, కోతి నది ఒడ్డుకు చేరుకున్నాయి. కోతి గంతులు వేస్తూ చెట్టుపైకి వెళ్ళి కూర్చుంది. మిత్రమా, ఎక్కడైనా నీ వంటి అమాయకులు ఉంటారా? ఎవరికైనా 2 గుండెకాయలు ఉంటాయా? మిత్రద్రోహి, ఈ రోజు నుండి మన స్నేహానికి టాటా అంటూ కిచకిచా నవ్వింది. నిరాశతో ముసలి తన ఇంటికి వెళ్ళిపోయింది. ఫ్రెండ్స్, కథ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియో చూడండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి, బాగుందా బాగాలేదా, చిన్న హార్ట్ సింబల్ అనేవ్వండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను, బాయ్.